పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణా కాలువ గట్టుపై మొక్కలు నాటారు. పారిశుద్ధ్య సిబ్బందిని అభినందించి బహుమతులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి ప్రజలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తానని మేము కూడా వినూత్నంగా ఉండదన్న ఉద్దేశంతోనే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి చేయించాలన్న ఉద్దేశంతోనే ఫస్ట్ టైం. ఎందుకంటే 5 తపాలు కూడా మేము చేసేటప్పుడు అది ఆచరణలో చూపించాల. ఈ తప ఏదైతే 33, 34 డివిజన్లకు సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేసి చూపిస్తూ దాన్ని అదే విధంగా ఈ విధంగా చెయ్యాలి. రేపొద్దున ఏదైనా సరే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించేటప్పుడు ప్రతిదీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ఉదాహరణగా ఉండేటట్టుగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మరి కమిషనర్ గారిని ఇది చేయగలరంటే ఒక రోజు టైం ఉన్నా సరే మనం వాళ్ళ చూపించాలన్న ఉద్దేశంతో చేయమంటే అది కూడా చేశారు. ముందుగా మరి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి ఏదైతే మన ఆరోగ్యం బాగుండాలి అని అనుకుంటే పరిశుభ్రంగా మరి చుట్టుపక్కలంతా వాతావరణం బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మొక్కలు పెరగడం వల్ల దానివల్ల వచ్చే ఆక్సిజన్ కానీ దానివల్ల వచ్చే గాలి వల్ల కానీ మనకి మరి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలంటే అది మొక్కల వల్లే జరుగుతుంది. వర్షపాతం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మొక్కలు పెంచినప్పుడే ఫస్ట్ నుంచి కూడా అశోక కాలం నాటి నుంచి కూడా చెట్లు వృక్షాలు పోతుంది. ఆ రోజున ముందుగానే ఊహించి ఆ రోజున ఆ విధంగా వృక్షాలు నాటడం అనేది జరిగింది.